గౌడు మాట్లాడతా ఇంకోటి కాడు. అదిగో అది నెంబరు పెట్టి తెంగుతా అదండి దండాల స్వామి గారు. ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి తెంగండి లైన్ చోడుకుని అమ్మ పూ కేలం పాటేసండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉండండి. అమ్మ పువ్వులో అస్సలే రండి 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 ఆడదండి పూజ కదండి దండాల స్వామి గారు. పూజ దుబాయ్ అనే ఒక ఐడియా ఉందండి. ఆడే తిట్టిన ఆడే గొడవ కాదు మొత్తం మూల కారణం ఆడే. అందుకే ఆడ నెంబర్ తీసుకున్నాం. ఆడదే అండి నెంబర్ అది. రెండ్రా 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 అదేనండి అదేనండి. మీకు ఏమైనా ఐడియా కోసం తెలిసే కొంచెం చెప్పండి సార్ దండాల స్వామి గారు. ఎక్కడ ఉంటాడో చెప్పండి. దుబాయ్ కోయిట్ దుబాయ్ మనకి ఇచ్చింది కోవిట్ అని చెప్పారండి. ఆడు కోయిట్లో ఉంటాడు. దుబాయ్ కాదు కోయిట్. అన్నా సూరన్న నాకు మానిటరీ సూర్య డార్లింగ్ మనోడు మానిటర్ అంటే ఇవి ఈ అమ్మ నాకు ఒకటి అర్థం అవుతుంది. సొంత జెండా లేని లంజ ఉడుకులు కూడా మన దగ్గర మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలన్నా. లేదు లేదు వాళ్ళ సొంత జెండా కాదు చెప్తాను కదా. వాళ్ళ ఒంట్లో పారేది రక్తం కాదు. రక్తం అయితే కాదు ఒంట్లో పారేది. కానీ కాదు దేవుడు సొంత జెండా లేదు పక్కనట్టు. కనీసం అది జెండా కూడా కాదు. అది దెంగేసిన జెండా. దెంగేసిన జెండా కన్నాలేసి లంజోళ్ళారా మీరు పార్టీ నడుతున్నారా. మేము పార్టీ ఏమప్పని అసలు అట్టని ఇది ఒక పార్టీ. మళ్ళీ దానికి ఒక అధినాయకుడు మళ్ళీ అధినాయకుడు అని పేరు పెట్టారు దానికి. కొజ్జప్పని ఇది ఒక నాయకుడు. ఆడి పెట్టలేదు చెప్తాను లంజోళ్ళారా మీకు ఆ పార్టీ. ముందు చెప్తాను లంజోళ్ళారా మీ అమ్మకు దెంగే వదులుతాను లంజోళ్ళారా. ఒక్క లంజా కొడుకుని కోవిడ్ లో కొడతాను. నా మొట్టలో ఫింగర్లు వేసుకొని దింగేస్తాం కొంపకి వెళ్ళిపోతాం. కానీ అయితే అయింది లంజం ఒక్క లంజం తంతే మిగతా లంజలు గుర్తొస్తుంది. అయ్యి బాబోయ్ ఎంత పెట్టుకోకూడదు అనిపించి లంజం. అన్నా నీకు కూడా అర్థం వల్ల మనకు భయపడుతున్నారు. నీకు అట్ట సిచ్యువేషన్ అర్థమైందా? భయపడలేని లంజోడుకులు అయితే పైకి వచ్చి మాట్లాడతారు కదా. భయపడుతున్నారు మనం అంటే భయపడుతున్నారు. మమ్మల్ని తీసుకుంటలేదు అంత చేసేతగానే అసలు మీ అమ్మ చేతగానే పోగన అసలు ఇది పార్టీ. మీకు మళ్ళీ మీద ఒక అధినాయకుడు మీ అమ్మ జాతమ్మ పోగన అసలు అట్టని. రెడ్లు కంటే రెడ్డి గంగిరెడ్లు లంజోళ్ళు మీ అమ్మ గంగిరెడ్లు పోగన అసలు అట్టని. అప్పుడమ్మ పోగన అసలు అట్టని. లంజోడకలారా రండ్రా రండ్రా చచ్చిపోయారంట్రా మీ అమ్మలు రండి మిమ్మల్ని తింగేస్తాం లంజోళ్ళు. రండి 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 లంజో జగన్ గడ అమ్మ పువ్వు దింగుతాం లంజోళ్ళ. రండి మీరు రావాలి లంజో. మిమ్మల్ని ఆవిడని తీసుకుపోతే మీ మొగలు కాదు. ఎప్పుడైనా సరే జగన్ అభిమాని ఎప్పుడైనా సరే రావచ్చు. వాళ్ళు మేము తీసుకోలేదంటే మేము మా మొట్టలు మేము మా బాబుల మొట్టలు మేము పుట్టలేదురా. మీరు రండి. లంజలు ఒక్క లంజోడు దొరికితే మీకు అందపోయినా సరే మీ మొట్ట మీకే గుడిపించుకున్నారా. మా దగ్గరే డ్రామాలు దిగుతారా మీరు? మా కాలు కింద ఉండాలి. మీకు అందపోయిన మీ నాయకుడు ఎదురా లంజోడని మొత్తం అప్పుడు బతికలేంటారా మీ అమ్మ బతుకులమ్మ పోకన అసలు అట్టని. ఈ లంజా కొడుకు సాగుకి వెళ్ళినా నవ్వే, పెళ్లికి వెళ్ళినా నవ్వే. ఈడమ్మ దెంగ
ఈడు ఎర్రి పూగులా పెట్టాడు, ఎర్రి పూగడి అమ్మ, ఎర్రి పూగు ఒక నష్టం ఎర్రి పాకు వాడేసుకుని రండి లంజావాళ్ళ రే లంజా కూడా వస్తాడు రండి తల్లితే నేను చూసుకుంటాను. రారు భయం భయం లంజా కొడుకులకి రారు రారు. రండ్రా మీ అమ్మ జంగా రండి. చచ్చిపోయారంట్రా, పౌరుషం లేదా మీ జగనమ్మకి? చెప్తున్నా కదా లంజా కొడుకులు ఒంట్లో రక్తం కాదు, లంజా కొడుకుల ఒంట్లో రక్తం కాదు, లంజాళ్ళారని రక్తం కాదురా మీ ఒంట్లో పారేది. మీ ఒంట్లో పారేది మా వచ్చరా? మీ అమ్మ కుదురుదేగా మీ ఒంట్లో పారేది మా వచ్చరా? లంజా కొడకల్లారా రండి. ఏ లంజా కొడుకు వస్తాడా రండి మీ అమ్మల్ని తేంగా లంజాడ మేము ఈయన తిట్ట లంజా కొడకల్లారంటగా. మేము ఈ ఫోటో తీసి మేము నీట్ గా మాట్లాడిన లంజం వైలైవ్ లో రప్పించాను. మీకు ఎవరైనా దమ్ము ఉంటే లంజాడారని ఏ లంజా కొడుకైనా పర్లేదు సమాధానం చెప్పే దమ్ము నా దగ్గర ఉంది. ఏ లంజా కొడుకు వచ్చినా సరే. అవునన్నా జగన్ జై జగన్ అనే ఒక వ్యక్తి, మీరు ఒకసారి పైకి రాగలరా? నేను వివరణ ఇస్తాను మీకు. అన్న పైకి రా అన్న, నువ్వు చాలా మర్యాదగా మాట్లాడవు. పైకి రా, సమాధానం చెప్తాం. నువ్వు ఒకసారి పైకి రా బ్రదర్, సమాధానం చెప్తాం మేము. అన్న తీసుకున్నా మానిటరింగ్ నేను తీసుకున్నాను. అన్నా జై జగన్ అన్న, మేము 2 రోజులు బతిమాను. 2 రోజులు 2 రోజులు పడుతున్నాం జనసేన తిట్టగా, కాపుల్ని తిట్టగా అని 2 రోజులు బతిమాను, 1 రోజు కూడా కాదు. మేము కూడా మీ అభిమానం మీ దగ్గర ఉంటది, మా అభిమానం మా దగ్గర ఉంటది. అలాగని చెప్పి మా నాయకుడు నిత్య పుణ్యాన్ని 2 రోజులు బట్టి చూస్తున్నాం మేము. తెల్లవారు వాళ్ళ బుద్ధి లేదంటే మీ ఒప్పుకుండా చెప్పండి సార్. ఇప్పుడు మీ మనుషులే కాబట్టి మీరు చెప్పండి ఒకసారి. అన్నా ఈ రోజు ఎలాంటి వాళ్ళ బుద్ధి లేదు, వాళ్ళ బుద్ధి లేదా, మీరెందుకు బుద్ధి లేదు అనడానికి సార్